శ్రీ వినాయక వ్రత కథ. భాద్రపద శుద్ధ చవితి నాడు గణపతికి విఘ్నాధిపత్యము వచ్చినందున ఆనాడు భక్తులందరూ అనేక రకముల పిండి వంటలను శ్రీ గణపతికి నివేదించగా గణపతి కడుపారా భుజించి తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారము చేయుటకు మిక్కిలి శ్రమపడిన గణపతిని చూచి చంద్రుడు వికటముగా నవ్వెను. అంత గణనాయకుడు ఈనాటి చంద్రుని చూచిన వారు నీలాపనిందలకు గురి అగుదురని చంద్రుని శపించెను. వెంటనే చంద్రుడు కళావిహీనుడై శాపమును ఉపసంహరించి క్షమించమని వేడగా విఘ్నేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితినాడు వినాయక వ్రతమును చేసి శమంతక చరితమును పఠించిన వారికి విన్నవారికి అపనిందలు తొలగును అని చెప్పెను. శమంతకోపాఖ్యానము. ద్వాపరయుగంలో భాద్రపద శుద్ధ చవితి రోజున శ్రీకృష్ణుడు గోకులములో పాలు త్రాగుచున్న సమయంలో పాలకుండలో ప్రతిబింబించిన చంద్రబింబాన్ని చూచి ఆహా, నాకేమి అపనింద రానున్నదో అని సందేహపడెను. తర్వాత కొన్నాళ్లకు సూర్యవంశ సంజాతుడైన సత్రాజిత్తుడు సూర్యోపాసన చేసి శమంతకమణిని సంపాదించెను. శ్రీకృష్ణ దర్శనార్థమై ద్వారకకు వచ్చిన సత్రాజిత్తుతో ఆ మణిని తనకు ఇమ్మని శ్రీకృష్ణుడు అడిగెను. అందుకు నిరాకరించిన సత్రాజిత్తు, అయ్యా, ఇది దినమునకు 8 వారవుల బంగారమును ప్రసాదించు అత్యంత ప్రభావము గల దివ్యమైన మణి, అందువలన దీనిని ఎవ్వరికినీ ఇవ్వను అనెను. ఆ తర్వాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుడు సమంతకమణిని ధరించి వేటకు వెళ్ళెను. అడవిలోని సింహము ఆ మణిని చూచి మాంసఖండమని భ్రమించి అతనిని చంపి మణిని నోటకరుచుకొని పోవుచుండగా దానిని మార్గ మధ్యముననే జాంబవంతుడు సంహరించి ఆ మణిని తన కుమార్తెగు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చెను. సత్రాజిత్తుడు తన తమ్ముని మరణవార్త విని శ్రీకృష్ణుడు సమంతకమణికి ఆశపడి ప్రసేనుని వధించి మణిని అపహరించెనని ప్రచారము చేసెను. తనపై బడిన అపవాదమును తొలగించుకొనుటకై బయలుదేరిన శ్రీకృష్ణుడు అడవిలే ప్రసేనుని కళేబరమును చూచి దాని వెంటనున్న సింహపు కాలి గుర్తులను భల్లూక చరణ విన్యాసమును అనుసరించుచు జాంబవంతుని గుహకు వచ్చి ఊయలకు కట్టిన సమంతకమణిని చూచి దానిని తీసుకుని వెళ్ళుచుండగా జాంబవంతుడు శ్రీకృష్ణునితో యుద్ధమునకు తలపడెను. క్రమక్రమగా తన బలము సన్నగిల్లుటచో వచ్చినవాడు శ్రీరామావతారమేనని గ్రహించి శరణు వేడి తన కూతురు జాంబవతిని కూడా శ్రీకృష్ణునికి ఇచ్చెను. శ్రీకృష్ణుడు జరిగినదంతయు వివరించి మణిని సత్రాజిత్తునకిచ్చెను. అనవసరముగా శ్రీకృష్ణునిపై నింద మోపినందుకు సత్రాజిత్తు పశ్చాత్తాపము చెంది తన కుమార్తె సత్యభామతో పాటు శమంతకమణిని కూడా శ్రీకృష్ణునకు కానుకగా ఇచ్చెను. శ్రీకృష్ణుడు సత్యభామను మాత్రమే స్వీకరించి మణిని సత్రాజిత్తునకే ఇచ్చివేసి నీలాపనందను బాపుకొనెను. వృత్రాసురుని హతమార్చునప్పుడు ఇంద్రుడు సీతాన్వేషణ సందర్భములో శ్రీరాముడు సముద్ర మథనము చేయునప్పుడు దేవతలు గంగను భూమికి తెచ్చునప్పుడు భగీరథుడు కుష్ఠవ్యాధి నివృత్తి కోసము సాంబుడు ఈ వినాయక వ్రతము చేయగా ఆ తర్వాత ధర్మరాజు కూడా ఈ వ్రతం చేసి రాజ్య సంపద పొందెను. వినాయక వ్రతం చేయుట వలన ఇష్టార్థ సిద్ధి కలుగుట చేత గణేశుడు వినాయకుడుగా ప్రసిద్ధి పొందినాడు. విద్యారంభ కాలమున పూజించినచో విద్యాలాభము కలుగును. కన్యలు పూజించుట వలన చక్కని భర్తను, ముత్తైదువులు పూజించుట వలన నిత్య సౌభాగ్యము పొందగలరు. విధవ పూజించుట వలన మరే జన్మయందు వైధవ్యము ఉండదు. కావున ఈ వ్రతము బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు యథావిధిగా ఆచరించినచో శ్రీ గణపతి కరుణాకటాక్షమును సకల ఐశ్వర్యములను పొంది సుఖముగా ఉందురుగాక. సర్వులు చేయదగిన వ్రతం ఈ వినాయక వ్రతం.